Hello everyone, welcome back. Welcome to the current affairs of 19th March 2021. Let's have the first one. What is the expected GDP growth rate of India in 2021 according to Moody's Analytics? ఎంతండి? It is 12%. బేసిక్లీ ఈ మూడీస్ ఎనలిటిక్స్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్ ఈస్ యుఎస్ బేస్డ్ ఫినాన్షియల్ కార్పొరేషన్ అండి. వీళ్ళు ఇచ్చేటువంటి అనలిటిక్స్ అన్నటువంటివి చాలా దగ్గరగా యాక్యురేట్గా కూడా ఉంటాయి. మ్యాక్సిమం కంట్రీస్ అన్ని కూడా మూడీస్ అనలిటిక్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. రీసెంట్గా వీళ్ళు ఇచ్చినటువంటి అనాలిసిస్ ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ 2021 అయిపోయే వరకు మన జీడిపి గ్రోత్ అనేది 12% ఉంటుంది అని వీళ్ళు ఒక అంచనాను వేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా యుఎన్సిటిఏడి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఈ యుఎన్సిటిఏడి వాళ్ళు వాళ్ళ అంచనా ప్రకారం 2021 ఇయర్లో జీడిపి గ్రోత్ రేట్ అన్నటువంటిది ఎంత ఉండబోతుంది మన భారతదేశానికి సంబంధించి అనంటే 5% ఉండబోతుందని వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అది మాత్రమే కాదండి, రీసెంట్గా ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళ అంచనా ప్రకారం మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అంటే 12.6% ఉండబోతుందంట. ఇవన్నీ కూడా ఎస్టిమేషన్సే బట్ నాట్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్. అదేవిధంగా అసలు జీడిపి విషయానికి వద్దాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ ఏదన్నా ఒక కంట్రీకి సంబంధించి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నామనంటే డొమెస్టిక్ పేర్లోనే ఉంది చూడండి. ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ ఇవి ఏవైతే ఉంటాయో ఒక కంట్రీలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులు వాటి యొక్క టోటల్ ఆ కంట్రీలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల యొక్క టోటలే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాం. దీనికి జిఎన్పికి డిఫరెన్స్ ఏంటి అని అంటే జిఎన్పి వచ్చేసి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. కేవలం ఒక దేశంలో మాత్రమే ఉండేటువంటి వాళ్ళు, అది ఫారినర్స్ అవ్వచ్చు, మన ఇండియన్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వాటన్నిటి యొక్క టోటల్ జీడిపి అని అంటే జిఎన్పి వచ్చేసి ఏంటి అని అంటే ఒక దేశంలో కాదు, ఇప్పుడు మన భారతదేశం అనుకోండి, మన వాళ్ళు ఇక్కడ కాదు వరల్డ్ వైడ్ గ్లోబల్ లెవెల్లో ఏ దేశాల నుంచి అయినా సరే వాళ్ళు చేసేటువంటి సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ వాటన్నిటి యొక్క టోటలే సమ్మే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. డిఫరెన్స్ వచ్చేసి డొమెస్టిక్ అని అంటే ఒక దేశంలో ఏదైతే దేశం యొక్క జీడిపి క్యాలిక్యులేట్ చేస్తామో ఆ దేశంలో జిఎన్పి అని అంటే ఆ దేశస్తులు వేరే ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేదే జిఎన్పి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి అండి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ పాస్డ్ లోక్యుక్త అమెండ్మెంట్ బిల్ 2021? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? రీసెంట్గా ఇట్ ఈస్ బీహార్. నిన్ననే పాస్ చేయడం జరిగింది. ఈ లోకాయుక్త బిల్ అన్నటువంటిది జనరల్గా అసలు ఎప్పుడు దీనిని ఆవిర్భవించడం జరిగింది అని అంటే 2011లో లోక్పాల్ అండ్ లోకయుక్త బిల్. ఈ లోక్పాల్కి లోకయుక్త బిల్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే లోక్పాల్ బిల్ అన్నటువంటిది సెంటర్ లెవెల్లో అప్లికబుల్ అవుతుందండి. స్టేట్స్ విషయానికి వస్తే రాష్ట్రాల విభాగంలో అప్లై అయ్యేటువంటిది లోకయుక్త బిల్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అసలు ఈ బిల్స్ అన్నటువంటివి దేనికోసం అని అంటే జనరల్గా పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు కరప్షన్లో కనుక ఇన్వాల్వ్ అయితే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి వీలును కల్పించేటువంటి బిల్సే లోక్పాల్ బిల్ యాజ్ వెల్ యాజ్ లోకాయుక్త బిల్. లోక్పాల్ బిల్ అన్నటువంటిది సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి బిల్ లోక్పాల్ బిల్. లోకాయుక్త అంటే స్టేట్ లెవెల్లో ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడానికి వేసేటువంటి బిల్లే లోకాయుక్త బిల్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. 2011లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. 2011లో లోక్సభలో పాస్ అయిపోయింది. దాని తర్వాత 2012లో రాజ్యసభకు పంపించారు. అక్కడ కూడా ఆమోదం తెలిపిన తర్వాత 2014లో అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన సైన్ చేస్తేనే కదండి, ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఫైనలైజ్ అయిపోతుంది ఏదన్నా బిల్. ఆ బిల్గా మారక ముందు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాన్ని యాక్ట్ అంటాం, అది పాస్ అయిన తర్వాత దాన్ని బిల్ అని అంటాం. అలా ఫైనల్ అసెంట్ రావాలి అని అంటే ప్రెసిడెంట్ గారు ఇవ్వాలి. అప్పుడు 2014లో దీనికి ఆమోదం తెలిపినటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు దీనికి ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి 2014 నుంచి ఈ బిల్స్ అన్నటువంటివి ఆమోదంలోకి ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. రీసెంట్గా బీహార్లో దీనితో పాటు టోటల్గా 5 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ లోక్యుక్త బిల్ మాత్రమే కాదు, దీనితో పాటుగా మున్సిపల్ బిల్ అవ్వచ్చు, ఇంకా
ట్యాక్స్ బిల్, ఇట్లా డిఫరెంట్గా టోటల్గా 5 బిల్స్ని వీళ్ళు పాస్ చేయడం జరిగింది. ఈ లోకయుక్త బిల్ అన్నటువంటిది కొత్తగా వీళ్ళు చేసినటువంటి అమెండ్మెంట్ ఏంటి అనంటే దీనికి సంబంధించి ఎవరైనా సరే ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఇట్లా వాళ్ళకి అగేన్స్ట్గా కేసెస్ వేసినప్పుడు అవి గనక ఫాల్స్ అని ప్రూవ్ అయితే అలాంటి వాళ్ళకి జరిమానాని విధిస్తుంది, పెనాల్టీని విధిస్తుంది. అదే రీసెంట్గా వీళ్ళు చేసినటువంటి లోకయుక్త అమెండ్మెంట్ బిల్. అది మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే బీహార్ వాళ్ళు. రీసెంట్గా అది మాత్రమే కాదు, వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం. హర్యానాలో రీసెంట్గా పబ్లిక్ ఆర్డర్ బిల్ అన్నటువంటి దానిని పబ్లిక్ ఆర్డర్ బిల్ 2021 అన్నటువంటి దాన్ని పాస్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ ఆర్డర్ బిల్ 2021 ప్రకారం ఏంటి అని అంటే ఇదివరకు జరిగినటువంటి ప్రొటెస్ట్లో ఎప్పుడైనా సరే ప్రొటెస్ట్ జరిగినప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం అవుతుంది, ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ధ్వంసం అవుతుంది కదండి. అలా ధ్వంసమైనటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, పబ్లిక్ ప్రాపర్టీ అయితే గవర్నమెంటే చూసుకుంటుంది, ప్రైవేట్ ప్రాపర్టీ ధ్వంసం అయిపోయినటువంటిది ఏదైతే ఉంటుందో అంటే ఇండివిజువల్స్ ప్రాపర్టీ, అలాంటి ప్రాపర్టీకి హర్యానా గవర్నమెంట్ అనేది బాధ్యత తీసుకొని వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీస్ మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి బాధ్యత హర్యానా గవర్నమెంట్ తీసుకుంది. అదే పబ్లిక్ ఆర్డర్ బిల్ 2021. ఈ రకమైనటువంటి బిల్లు ఉత్తరప్రదేశ్లో ఇదివరకే జనవరిలోనే ఆల్రెడీ ఈ బిల్లుని పాస్ చేశారు. దీని ప్రకారం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో పాస్ చేసినటువంటి బిల్ ప్రకారం ప్రొటెస్ట్ జరిగేటప్పుడు ఎవరైతే పబ్లిక్ అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తారో అలాంటి వాళ్ళకి జరిమానాని విధిస్తుంది. ఎంత అనంటే 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జరిమానాని విధిస్తుంది ఉత్తరప్రదేశ్ బిల్ ప్రకారం. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్ బిల్, హర్యానా స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ ఆర్డర్ బిల్ ప్రకారం ఏంటండి, ధ్వంసమైనటువంటి వాటిని గవర్నమెంట్ అనేది బాధ్యత తీసుకొని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది ప్రైవేట్ ప్రాపర్టీ అన్నది. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం అలా ధ్వంసం చేసిన వాళ్ళకి 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జరిమానాని విధిస్తుంది. ఈ బిల్స్ని ఈ 2 స్టేట్ గవర్నమెంట్స్ రీసెంట్గానే పాస్ చేయడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వరల్డ్ స్లీప్ డే 2021 ఈ సెలబ్రేటెడ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి, ఇట్ ఈస్ ఆన్ March 19th. ప్రతి సంవత్సరం March 19th జరుపుకోమండి. ఎందుకంటే ఈ స్లీప్ డే అన్నటువంటిది దేనిని బేస్ చేసుకొని జరుగుతుంది అనంటే ఈక్వినాక్స్, దీనిని బేస్ చేసుకొని ఈక్వినాక్స్కి ముందు రోజు స్లీప్ డేని సెలబ్రేట్ చేస్తాం, వరల్డ్ స్లీప్ డే. ప్రతి సంవత్సరం కూడా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఈక్వినాక్స్ అంటే ఏంటి అని అంటే జనరల్గా ఈ ఈక్వినాక్స్ వచ్చిన రోజు డే అండ్ నైట్ రెండు ఈక్వల్ టైంలో ఉంటాయి. జనరల్గా మనం సమ్మర్లో తీసుకున్నామంటే లాంగ్ డే ఉంటుంది, షార్ట్ నైట్ ఉంటుంది కదా. వింటర్లో అయితే రివర్స్. ఇక్కడ ఈక్వినాక్స్ విషయానికి వస్తే ఒకటే ఒక రోజు ఉంటుందండి. ఈ ఇయర్ వచ్చేసి March 20, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ రోజే, దట్ ఈస్ ఈక్వినాక్స్ అన్నటువంటిది ఈ రోజు. ఇవాళ డే అండ్ నైట్ రెండు కూడా ఈక్వల్ టైంలో ఉంటాయి. జనరల్గా అసలు ఈ సీజనల్ చేంజెస్ అన్నవి ఎందుకు వస్తాయనంటే మన ఎర్త్ ఉంది కదండి, ఇది స్లైట్గా ఇలా టిల్ట్ అయ్యి ఉండడం వల్ల, ఇది పొజిషన్లో ఉండకుండా ఇలా స్లైట్గా టిల్ట్ అయ్యి ఉండడం వల్ల, దీనివల్ల ఈ ఎర్త్ యొక్క టిల్టింగ్ వల్ల ఈ సీజన్స్ అనేవి మార్పులు చేర్పులకి గురవుతూ ఉంటాయి. అలా కాకుండా ఎర్త్ కరెక్ట్ పొజిషన్లో ఉందనుకోండి, సమ్మర్, వింటర్, ఈ ఆటమ్, స్ప్రింగ్ ఇలాంటి సీజన్స్ ఏవి ఉండేవి కావు. ఈక్వినాక్స్ జనరల్గా ప్రతి సంవత్సరం మార్చ్ అదేవిధంగా సెప్టెంబర్లో 2 సార్లు ఈక్వినాక్స్ అనేది ఇయర్లో వస్తుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ అయినటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ సొలిస్టిస్ డే అని అంటాం. ఈ సొలిస్టిస్లో ఇది కూడా సంవత్సరానికి 2 సార్లు సెలబ్రేట్ చేస్తామండి. ఒకటి వచ్చేసి జూన్లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి డిసెంబర్లో వస్తుంది. ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ జూన్లో వచ్చేటువంటివి లాంగెస్ట్ డే ఉంటుంది, షార్టెస్ట్ నైట్ ఉంటుంది. డిసెంబర్లో వచ్చేటువంటిది షార్టెస్ట్ డే ఉంటుంది, లాంగెస్ట్ నైట్ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ, సొలిస్టిస్ అదేవిధంగా ఈక్వినాక్స్. ఈక్వినాక్స్కి ముందు డేనే మనం వరల్డ్ స్లీపింగ్ డే సెలబ్రేట్ చేస్తాం. 2021లో వచ్చేసి ఇట్ ఈస్ March 19th. లాస్ట్ ఇయర్ చూస్తే March 13th వచ్చింది. ఆ విధంగా డిఫర్ అవుతూ ఉంటాయి. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్లీప్ డిజార్డర్స్ వల్ల కలిగేటువంటి నష్టాలు. జనరల్గా హెల్దీ స్లీప్ వచ్చేసి 7 to 9 hours అని చెప్తారు. అదేవిధంగా న్యూ బోర్న్ బేబీస్ అవ్వచ్చు, లేదు అని అంటే యూత్, వాళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ స్లీప్ కావాలి. సో దట్ వాళ్ళ గ్రోత్కి స్లీప్ అన్నటువంటిది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇలా స్లీప్ డిజార్డర్స్ వల్ల కలిగేటువంటి నష్టాలు, ఇన్సోమ్నియా, వీటి వల్ల కలిగేటువంటి నష్టాలు, దీని గురించి దీంట్లో పేర్కొనడం, ఈ స్లీప్ డేని
అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ స్లీప్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వేరే డేస్ మనం ఒకసారి చూద్దాం. March 8th వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదండి. March 8th వచ్చేసి, March 15th వచ్చేసి రీసెంట్గానే చెప్పాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ డే వచ్చేసి March 15th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా March 22nd వచ్చేసి వరల్డ్ వాటర్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ March 22nd. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ఆత్మనిర్భర్ మహిళా గోల్డ్ లోన్ స్కీమ్? వాట్ ఈస్ ఇట్ అండి? ముత్తూట్ ఫిన్కార్ప్ వాళ్ళు రీసెంట్గా ఈ ఆత్మనిర్భర్ మహిళా గోల్డ్ లోన్ స్కీమ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఈ ఫినాన్షియల్ కార్పొరేషన్స్, ఇట్లా మైక్రో ఫినాన్స్ కార్పొరేషన్స్ వాళ్ళు ఇట్లా గోల్డ్ స్కీమ్ లాంచ్ చేయడం మొట్టమొదటిసారి, అది కూడా ముత్తూట్ ఫిన్కార్ప్ వాళ్ళు. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ త్రివేంద్రంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నటువంటిది ఉందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గోల్డ్ లోన్ స్కీమ్, గోల్డ్కి మ్యాక్సిమం అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు, అది కూడా అతి తక్కువ ఇంట్రెస్ట్తో. విమెన్ ఎవరైతే కేవలం మహిళలకి మాత్రమే ఇచ్చేటువంటి లోన్ స్కీమ్, దట్ ఈస్ ఆత్మనిర్భర్ మహిళా గోల్డ్ లోన్ స్కీమ్. ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆత్మనిర్భర్ లిటరల్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ రిలయంట్. మన భారతదేశాన్ని సెల్ఫ్ రిలయంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అన్నటువంటి దానిని కూడా లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ 2020లో. అది మనందరికీ తెలిసిన విషయమే. ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. అర్లియర్ 2020లో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కూడా ఇట్లాంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే దట్ ఈస్ గోల్డ్ లోన్ స్కీమ్ని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇదివరకు లాంచ్ చేశారు. రీసెంట్గా ముత్తూట్ ఫిన్కార్ప్ వాళ్ళు దీనిని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అన్నటువంటిది వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి స్టార్టప్ ఇండియా అన్నటువంటి ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కే ఎక్స్టెన్షన్గా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టార్టప్ ఇండియా అన్నటువంటి ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉండేవారు ముత్తూట్ ఫిన్కార్ప్ వాళ్ళు. దానికి ఎక్స్టెన్షనే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఆత్మనిర్భర్ మహిళా గోల్డ్ లోన్ స్కీమ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see which country has deployed deep underwater telescope named Baikal GVD? What is that country? And it is Russia. What is the capital and currency of Russia? And it is Moscow, and the currency is Russian ruble. రీసెంట్గా ఈ బైకాల్ జీవిడి అన్నటువంటి దానిని బైకాల్ లేక్లో దీనిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బైకాల్ లేక్ అన్నటువంటిది ఏంటండి? ప్రపంచంలోనే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బై వాల్యూమ్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే బై వాల్యూమ్, ఏరియా వైజ్ కాదండి, బై వాల్యూమ్ వైజ్ ఇది బైకాల్ లేక్ అన్నటువంటిది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బై వాల్యూమ్. ఇది చాలా డీప్ ఉంటుంది, దట్ ఈస్ బైకాల్ లేక్. దీంట్లో ఈ టెలిస్కోప్ అన్నటువంటి దాన్ని, జీవిడి అన్నటువంటి టెలిస్కోప్ కోసం 2015 నుంచి దీని యొక్క నిర్మాణాన్ని స్టార్ట్ చేశారండి. ఇప్పటికి ఫినిష్ అయిపోయింది 2021లో. రీసెంట్గా దీన్ని డిప్లాయ్ చేశారు. దీని ద్వారా వీళ్ళు కనుక్కున్నటువంటి దీని అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే న్యూట్రినోస్ అన్నటువంటి వాటి గురించి స్టడీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ టెలిస్కోప్ని ఇంట్రడ్యూస్ చేశారు. బేసిక్లీ టెలిస్కోప్లో ఏ టైప్ ఆఫ్ లెన్స్ని యూజ్ చేస్తారండి? టెలిస్కోప్లో యూజ్ చేసేటువంటి లెన్స్ ఏంటి? ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ని టెలిస్కోప్లో యూజ్ చేస్తారు. అదేవిధంగా డెంటిస్ట్లు యూజ్ చేసే లెన్స్ అయితే కాన్కేవ్ లెన్స్, టెలిస్కోప్లో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు. న్యూట్రినోస్ అన్నటువంటివి ఏంటి అని అంటే చాలా మైన్యూట్ పార్టికల్స్. మనకి ఒక ఆటంలో ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇలా ఎలా అయితే ఉన్నాయో న్యూట్రినోస్ కూడా సబ్ ఆటామిక్ పార్టికల్స్. దీనికి ఛార్జ్ అన్నటువంటిది ఉండదు. ఎలక్ట్రాన్స్, ఇవి కూడా ఎలక్ట్రాన్స్ లాంటివే, కాకపోతే ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ న్యూట్రినోస్కి ఛార్జ్ అన్నటువంటిది ఉండదు. అదేవిధంగా మాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మరి ఏంటండి ప్రయోజనం అని అంటే దీనివల్ల ఫిజిక్స్లో కానీ, నెక్స్ట్ కాస్మిక్ ఫిజిక్స్లో కానీ, ఆస్ట్రోఫిజిక్స్లో కానీ ఇట్లా వీళ్ళు బ్రేక్ త్రూ చేంజెస్ ఏమన్నా జరిగితే అలాంటివి కనుక్కోవడానికి ఈ టెలిస్కోప్ ద్వారా న్యూట్రినోస్ని స్టడీ చేయడానికి మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ టెలిస్కోప్, అది కూడా వాటర్ కింద ఈ టెలిస్కోప్ని మొట్టమొదటిసారిగా రష్యా కంట్రీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్ కదండి. రీసెంట్గా రష్యాకి సంబంధించి ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. ట్విట్టర్ని రష్యాలో బ్యాన్ చేస్తామని చెప్పేసి
పేర్కొనడం కూడా జరిగింది. దానికి 1 మంత్ టైం కూడా ఇచ్చారు. దీని గురించిన ఎక్స్‌ప్లనేషన్ ఇదివరకు ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం. క్లియర్ కదా! రైట్. నెక్స్ట్ వన్ సి NABARD's rural business incubation center is being set up in which of the following state? What is that state? And it is Gujarat. గుజరాత్ స్టేట్లో రీసెంట్గా ఈ నాబార్డ్ వాళ్ళు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ అగ్రికల్చర్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్ని లాంచ్ చేయబోతున్నారు. గుజరాత్లో లాంచ్ చేయబోయేటువంటి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చేసి భారతదేశంలో ఇది 7వ ఇంక్యుబేషన్ సెంటర్ అండి. ఇది వరకు తమిళనాడులో, మధ్యప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్, హర్యానా, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నవి ఉన్నాయి. గుజరాత్కి సంబంధించి ఇది మొట్టమొదటి ఇంక్యుబేషన్ సెంటర్. నాబార్డ్ వాళ్ళు లాంచ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ అగ్రికల్చర్కి సంబంధించి రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని డెవలప్ చేశారు. దీని ద్వారా ఫార్మర్స్కి అత్యంత చేయూతగా ఉండబోతుంది ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అన్నటువంటిది. రైతులకి FPOs, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, వీళ్ళకి కూడా ఇంకా ఊతం ఇవ్వడానికి ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నవి యూజ్ అవుతాయి. గుజరాత్కి సంబంధించి విజయ్ రూపాణి గారు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ నెక్స్ట్ లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్పంచుకోబోతున్నారు. అదేవిధంగా నాబార్డ్కి సంబంధించి చైర్మన్ ఎవరండి? ఇట్ ఈస్ గోవిందరాజులు చింతాల గారు ప్రజెంట్ మన నాబార్డ్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. నాబార్డ్ గురించి ఇదివరకు చెప్పుకున్నాం. నాబార్డ్ అన్నటువంటిది ఇట్లా రూరల్ డెవలప్మెంట్ ఆర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డిఫరెంట్ బ్యాంక్స్, దానికి అసోసియేట్ అయినటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి లోన్స్ ఇస్తుందండి. డైరెక్ట్గా ప్రజలకైతే SBI, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలా వేరే బ్యాంక్స్ ఇచ్చినట్టు డైరెక్ట్ ప్రజలకైతే లోన్స్ ఇవ్వదు. బ్యాంక్స్కి మాత్రమే లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ సి Who is the new president of Tanzania? Who is it? And it is Samia Suluhu గారిని రీసెంట్గా తాంజానియాకి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఇది వరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ జాన్ మగుఫులి గారు 2015 నుంచి ఈయనే ప్రెసిడెంట్గా ఉన్నారండి. 2015 నుంచి 2020 వరకు కంటిన్యూ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ 2020లో ఈయన సెకండ్ టర్మ్ అపాయింట్ అవ్వడం జరిగింది. సెకండ్ టర్మ్ కూడా ఈయన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కాకపోతే రీసెంట్గా ఆయన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోవడం జరిగింది. జనరల్గా ప్రెసిడెంట్ ఇలా చనిపోయినప్పుడు కానీ, రిజైన్ చేసినప్పుడు కానీ ఇమీడియట్గా వాళ్ళు చేసే విషయం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ని నెక్స్ట్ ప్రెసిడెంట్గా చేస్తారు. దాని తర్వాత కొంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అందుకు గాను ఈయన సడన్గా జాన్ మగుఫులి గారు సడన్గా చనిపోయినటువంటి కారణంగా ఆ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సమీలా సులుహు గారిని ఆవిడ వైస్ ప్రెసిడెంట్ అయితే ఆవిడని ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. టాంజానియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? దోస్ ఆర్ డొడోమా అండ్ ద కరెన్సీ ఈజ్ టాంజానియన్ షిల్లింగ్. ఈ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి టాంజానియాకి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రెసిడెంట్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి. ఆవిడ వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయింది, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అయినప్పటికీ కూడా మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్, టాంజానియాకి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అన్నా కూడా ఇట్ ఈస్ సమీలా సులుహు గారు. హసన్ అబ్బాసీ గారు, ఈయన టాంజానియాకి స్పోక్స్ పర్సన్ అయినటువంటి వ్యక్తి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ సి మిషన్ గ్రామోదయ ఈజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఎస్, మిషన్ గ్రామోదయాన్ని ఎక్కడ లాంచ్ చేశారండి? మధ్యప్రదేశ్లో మిషన్ గ్రామోదయ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ గ్రామోదయ దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, గ్రామోదయ పేరులోనే ఉంది చూడండి, గ్రామాలని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మిషన్ గ్రామోదయ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే, మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్కి సంబంధించి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ గ్రామోదయ అన్నటువంటి స్కీమ్ని ఇనాగ్రేట్ చేశారు. దీని ద్వారా రూరల్ డెవలప్మెంట్ దానిని ఇంకా పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికీ ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఈ 2 స్కీమ్స్ అన్నటువంటివి మధ్యప్రదేశ్ స్టేట్లో చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఈ గ్రామోదయ అన్నటువంటి స్కీమ్ని కూడా మధ్యప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది బై నరేంద్ర సింగ్
తోమర్ గారు. అదేవిధంగా వేరే స్టేట్స్ ఆర్ యూటీస్ వాటి యొక్క ఇనిషియేటివ్స్ చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అయితే రీసెంట్‌గా చాలా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేశారు. నషాముక్త్ భారత్ దీనికి హోస్ట్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. అదేవిధంగా కిసాన్ మేళా ఇట్లా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్ని జమ్మూ అండ్ కాశ్మీర్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ 75 ఇట్లా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిన్న క్లాస్‌లో చెప్పుకున్నామండి. టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అయితే రీహాబ్ అన్నటువంటి స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. రీహాబ్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ హ్యూమన్స్ మీద ఎలిఫెంట్ చేసేటువంటి అటాక్స్ వాటిని హనీ బీస్‌ని యూజ్ చేసి ఆ టెక్నిక్‌ని యూజ్ చేసి తగ్గించడం కోసం రీహాబ్ సెంటర్ అన్నటువంటి దాన్ని కర్ణాటకలో లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా త్రిపుర విషయానికి వస్తే జాగృత్ త్రిపుర అన్నటువంటిది దీనిని లాంచ్ చేయడం జరిగింది. జాగృత్ త్రిపుర అన్నటువంటిది దేనికోసం అనంటే ఈ గవర్నెన్స్ ఫెసిలిటీస్ దీనిని ఇంప్రూవ్ చేయడానికి జాగృత్ త్రిపుర అన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్‌ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి. ఇక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అయితే ఈ సువిధ అన్నటువంటి యాప్‌ని లాంచ్ చేశారు. పబ్లిక్ సర్వీసెస్ అన్నీ కూడా డోర్ స్టెప్స్ దగ్గరికే అందుబాటులో ఉండేటువంటి విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఈ సువిధ అన్నటువంటి యాప్‌ని లాంచ్ చేశారు. ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూటీస్ వాటి యొక్క ఇనిషియేటివ్స్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. See the next one. World's largest floating solar farms are being built in which of the following country? What is that country? And it is Singapore. What is the capital and currency of Singapore? And Singapore city itself and the currency is Singapore dollar. ఈ సింగపూర్లో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జనరల్గా ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ సింగపూర్ అన్నటువంటిది చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా దాంట్లో రివర్స్ ఈ సీస్ అన్నటువంటివి చాలా ఎక్కువ మొత్తంలో లేవు కాబట్టి కాకపోతే చిన్న దేశం అయినప్పటికీ కూడా కార్బన్ ఎమిషన్స్లో అతి ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ జరిపి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణం అవుతున్నటువంటి కంట్రీస్లో టాప్ కంట్రీ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ ఏది అని అంటే సింగపూర్ అండి. దాని నుంచి వెలువడుతున్నటువంటి ఈ కార్బన్ ఎమిషన్స్ అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణమవుతున్నటువంటి ఈ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటి వాటిని తగ్గించడం కోసం వాటి ప్లేస్లో సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం కోసం ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ అన్నటువంటి వాటిని అక్కడ రివర్స్ లేవు కదండి మరి ఎక్కడ కట్టారు అని అంటే అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ డ్యామ్స్ వాటికి అక్రాస్ వాటి మీద ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఎంత వీలైతే మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు సోలార్ ఎనర్జీని గ్రాబ్ చేసి ఆ ప్లేస్లో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ అన్నటువంటి దాన్ని మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసినటువంటి దేశం ఏది అని అంటే సింగపూర్. మన దేశాల్లో కూడా సోలార్ ఫార్మ్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్స్ అదే దీని యొక్క స్పెషాలిటీ. ఇక్కడ విండ్ జనరేట్ చేయడానికి కూడా అంత గాలి ఎక్కువ అంత ఇంటెన్సిటీతో గాలి కూడా రాదు. టర్బైన్స్ని రొటేట్ చేసి విండ్ ఎనర్జీని జనరేట్ చేద్దామంటే అందుకు వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి సోలార్ ఎనర్జీ. అందుకోసమని సోలార్ ఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. గ్లోబల్ హౌస్ గ్యాసెస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, అదేవిధంగా మీథేన్, CH4, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఓజోన్ కూడా దీనికి కారణమవుతుంది. ఓజోన్ ఎప్పుడు కారణమవుతుంది అని అంటే జనరల్గా ఓజోన్ వచ్చేసి ఏ లేయర్లో ఉంటుందండి? స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ అన్నటువంటిది ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ ఉన్నప్పుడు సన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉంటాయో యూవీ రేస్ వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా స్ట్రాటోస్ఫియర్లో కాకుండా ట్రోపోస్ఫియర్లో కనుక ఓజోన్ పొర అన్నటువంటిది ట్రోపోస్ఫియర్లో ఉందనుకోండి అప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణమవుతుంది. దీస్ ఆర్ సెవరల్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ కూడా ఉందండి, అమోనియా, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, అదేవిధంగా ఓజోన్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following country has recently passed a bill to legalize euthanasia? What is that country అండి? It is స్పెయిన్ కంట్రీ అన్నటువంటిది రీసెంట్గా ఈ యుథనేషియా అన్నటువంటి దాన్ని లీగలైజ్ చేస్తూ బిల్ పాస్ చేయడం జరిగింది.
ఈ స్పెయిన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. స్పెయిన్ అన్నటువంటిది యూరోపియన్ దేశాలలో ఇట్లా యుథనేషియాని లీగలైజ్ చేసినటువంటి దేశాలలో 4th యూరోపియన్ కంట్రీగా చెప్తాం. అదేవిధంగా ఇప్పటి వరకు గ్లోబల్ లెవెల్లో ఈ యుథనేషియా అన్నటువంటి కాన్సెప్ట్ని లీగలైజ్ చేసినటువంటి కంట్రీస్ టోటల్గా 6 అండి. దాంట్లో స్పెయిన్ అన్నటువంటిది యూరోప్ దేశానికి సంబంధించి 4వది. అదేవిధంగా అసలు ఈ యుథనేషియా అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎవరైనా సరే సూసైడ్ చేసుకొని చనిపోవాలి అనుకుంటున్నారనుకోండి, అన్ని పరిస్థితుల్లో కాదు, ఎవరైతే ఇంకా భరించలేనటువంటి రోగాల నుంచి బాధపడుతున్నారో అలాంటి వ్యక్తుల్ని సూసైడ్ చేసుకొని చనిపోయేటువంటి వెసులుబాటుని కల్పించినటువంటి విషయమే దట్ ఈస్ యుథనేషియా. దానినే లీగలైజ్ చేశారండి యుథనేషియాని. జనరల్గా ఇల్లీగల్ అయితే దాన్ని సూసైడ్ అంటాం. ఈ సూసైడ్ని కూడా లీగలైజ్ చేయడాన్ని యుథనేషియా అంటాం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారనంటే, ఎవరినైనా మెడికల్ ప్రొఫెషనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఈ యుథనేషియా ప్రకారం ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి వాళ్ళని చంపడం జరుగుతుంది. భరించలేనటువంటి బాధను అనుభవిస్తున్నప్పుడు, ఏదైనా రోగంతో భరించలేనటువంటి బాధను అనుభవిస్తున్నప్పుడు దాని ప్రకారం అట్లాంటి కేసెస్లో యుథనేషియాని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇంకా వేరే కంట్రీస్ ఏమేమి లీగలైజ్ చేశాయనంటే, బెల్జియం, కొలంబియా, నెదర్లాండ్స్, అదేవిధంగా లగ్జంబర్గ్. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా కెనడా కంట్రీ కూడా దీనిని లీగలైజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద కంట్రీస్. కెనడా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, ఇట్ ఈస్ ఒటావా అండ్ ద కరెన్సీ ఈజ్ కెనేడియన్ డాలర్. కెనడా అన్నటువంటిది ఇట్ ఈస్ అమెరికన్ కంట్రీ అండి. యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి టోటల్గా 4 ఉన్నాయి. అదేవిధంగా బెల్జియం, దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ ఏంటండి, ఇట్ ఈస్ బ్రసెల్స్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఇది కూడా యూరోపియన్ కంట్రీనే. అదేవిధంగా కొలంబియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి బగోటా. కొలంబియా క్యాపిటల్ వచ్చేసి బగోటా. అదేవిధంగా దీని కరెన్సీ వచ్చేసి పీసో. అదేవిధంగా నెదర్లాండ్స్, దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ ఏంటండి, ఇట్ ఈస్ ఆమ్స్టర్డామ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా డాలర్ కూడా, యుఎస్ డాలర్ కూడా నెదర్లాండ్స్ యొక్క కరెన్సీ, ఇంకొక కరెన్సీ. అదేవిధంగా లగ్జంబర్గ్ విషయానికి వస్తే క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ లగ్జంబర్గ్ ఇట్ సెల్ఫ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈ విధంగా టోటల్గా చూడండి, బెల్జియం, లగ్జంబర్గ్, అదేవిధంగా స్పెయిన్ అండ్ నెదర్లాండ్స్, ఈ విధంగా టోటల్ 4 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయండి. ఈ కొలంబియా, కెనడా, ఈ రెండు, కెనడా అన్నటువంటిది ఇట్ ఈస్ నార్త్ అమెరికన్ కంట్రీ అండి. కొలంబియా అన్నటువంటిది సౌత్ అమెరికన్ కంట్రీ. ఈ రెండు మాత్రం అమెరికన్ కంట్రీస్. మిగతా 4 వచ్చేసి యూరోపియన్ కంట్రీస్లో దీనిని లీగలైజ్ చేయడం జరిగింది. దీనితో పాటు స్పెయిన్లో యుథనేషియాతో పాటు అసిస్టెడ్ సూసైడ్ని కూడా లీగలైజ్ చేయడం జరిగింది. అసిస్టెడ్ సూసైడ్ అంటే సూసైడ్ చేసుకోవడం కోసం సహాయాన్ని తీసుకుంటారు, దాన్ని అసిస్టెడ్ సూసైడ్ అని అంటాం. అది కూడా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దీన్ని లీగలైజ్ చేశారండి. అన్ని పరిస్థితుల్లో కాదు. క్లియర్ కదండి? వెల్, that's all for today. Hope everyone have understood. We'll be meeting again on Monday. Until then, thank you. Have a nice day.